ఇక మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పట్టుబడిన 11 కోట్ల రూపాయల నగదును మాచవరం పరిధిలోని పటమట ఎస్బీఐ బ్రాంచ్లో డిపాజిట్ చేయాలని ఏసీబీ కోర్టు అధికారులను ఆదేశించింది. అలాగే 11 కోట్ల రూపాయలను నంబరింగ్ ప్రకారం వీడియో తీసి కోర్టుకు అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మరి కాసేపట్లో ఎస్బీఐ బ్రాంచ్లో 11 కోట్ల రూపాయలను ఏసీబీ అధికారులు డిపాజిట్ చేయనున్నారు. దీనికి సంబంధించి మరింత ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్టు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి 11 కోట్ల రూపాయలు ఇక్కడ డిపాజిట్ చేసే అవకాశాలు ఉన్నాయి. రవి, మొత్తానికి లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఏదైతే సీజ్ చేయబడినటువంటి 11 కోట్ల రూపాయలు ఇప్పటికే ఏదైతే సిట్ అధికారులు దాన్ని రికవరీ చేసినట్లు కూడా తెలియజేశారు. ఏదైతే గతంలో ఏదైతే పిఎల్ఆర్కి సంబంధించి అదేవిధంగా డిస్టిలరీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ 11 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగిందని సిట్ అధికారులు గుర్తిస్తే ఈ 11 కోట్ల రూపాయలను ఏదైతే కోర్టు ఆదేశానుసారం మాచవరం పరిధిలోని ఏసీబీ కోర్టుకి సంబంధించినటువంటి బ్యాంకు ఖాతాలో 2 ఏళ్ల కాల పరిమితిని తీసుకుని ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ఇప్పటికే ఏసీబీ కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అయితే నిన్న ఏదైతే లిక్కర్ స్కామ్ కేసులో ప్రధానమైనటువంటి నిందితుడిగా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డి చాలా కీలకమైనటువంటి అంశాలను న్యాయమూర్తి ముందు ప్రస్తావించారు. ఏదైతే లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కేసిరెడ్డి ఏదైతే నిన్న న్యాయమూర్తి ముందు కంటతడి పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే దాదాపుగా 100 రోజుల పైచిలకు తాను జైల్లోనే ఉండటం, ఇప్పటి వరకు బెయిల్ రానివ్వకుండా సిట్ అధికారులు అడ్డుపడడం, కేవలం కేసు క్రియాశీలకంగా ఉందంటూ కూడా దాన్ని పక్కదారి పట్టిస్తున్నారంటారు. కానీ వాస్తవం కనుక చూస్తే 11 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగింది. ఏదైతే ఈ పిఎల్ఆర్కి సంబంధించి డిస్టిలరీలకు ఈ పిఎల్ఆర్కి మధ్యన జరిగినటువంటి ట్రాన్సాక్షన్ ఈ 11 కోట్ల రూపాయలు అనేది చెప్తా ఉంటే, మరొక వైపు రాజ్ కేసిరెడ్డి మాత్రం అది నిన్న ఒక పిటిషన్ దాఖలు చేశారు కోర్టులో. ఈ పిటిషన్కి సంబంధించి కనుక చూస్తే ఏదైతే ఎప్పుడైతే ఈ ట్రాన్సాక్షన్ జరిగిందో ఆ నోట్ల ముద్రణ జరిగేటువంటి డేటు, దానికి సంబంధించినటువంటి ఇది కూడా చెక్ చేయాలని నిన్న చెప్పినటువంటి పరిస్థితి ఉన్నటువంటి క్రమంలో ప్రధానంగా రాజ్ కేసిరెడ్డి నిన్న జరిగినటువంటి ఈ చర్చల అనంతరం ఏదైతే న్యాయవాదులు న్యాయమూర్తి సమక్షంలో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ దాఖలు చేసినటువంటి అనంతరం కోర్టు డైరెక్షన్స్ మేరకు అంటే ఏదైతే రికవరీ చేసినటువంటి 11 కోట్ల రూపాయలు నెంబరింగ్ ప్రకారం ఒక ఆర్డర్లో కనుక దాన్ని పెట్టి ఉంచి దాన్ని ఒక వీడియో తీసి కోర్టుకు సమర్పించాలని కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. అందుకు అనుగుణంగానే సిట్ అధికారులు దాన్ని ప్రత్యేకంగా బ్యాంక్ అధికారుల సమక్షంలో ఆ డబ్బు అంతటిని కూడా ఒక చోట చేర్చి దాన్ని నెంబరింగ్ ప్రకారం పెట్టి దాన్ని వీడియో తీసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ నెంబరింగ్ తీసినటువంటి అనంతరం నిన్న సాయంత్రమే దీన్ని మాచవరంలోని బిఎస్ఎన్ఎల్ పక్కనే ఉన్నటువంటి ఎస్బీఐ బ్రాంచ్లో దీన్ని డిపాజిట్ చేయాలని అన్నట్లుగా కూడా సిట్ అధికారులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వస్తే, అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుగుణంగా ఆలోచించి, ఎందుకనంటే క్యాష్ అంతా కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది కాబట్టి అక్కడ లెక్కించడం కుదరదు అని భావించినటువంటి అధికారులు రాజ్ కుమార్ 11 కోట్ల రూపాయలను రికవరీ చేశారు. హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఒక ఫామ్ హౌస్ లో ఈ 11 కోట్ల రూపాయలని ఏసీబీ అధికారులు అయితే మాత్రం పట్టుకోవడం జరిగింది. మొత్తానికి ఇంకా పెద్ద తలకాయలు ఎవరైనా ఉండే అవకాశాలు ఉన్నాయా? రాజ్ కేసిరెడ్డి నిన్న బాధపడ్డారు ఆ కోర్టు హాల్లో అని చెప్పేశారు. ఇంకా ఏమైనా సమాచారం సేకరించే అవకాశం ఉందా ఈ లోపల సిట్ అధికారులు? ఖచ్చితంగా, ఎందుకనంటే ఇప్పటికే ఒక ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ ఛార్జ్షీట్ దాఖలు చేసినటువంటి క్రమంలో రాజ్ కేసిరెడ్డితో పాటు కొంతమంది ప్రధానమైనటువంటి లిక్కర్ స్కామ్లో నిందితులుగా ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా చేరుస్తూ ఒక ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అందులో కొన్ని ఊహించినటువంటి పరిణామాలు, కొన్ని అనుకూలమైనటువంటి పరిణామాలు కూడా గ్రహించారు. ఎందుకంటే అందులో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరును 10 సార్లు దాదాపుగా పదే ప్రస్తావిస్తూ కూడా సిట్ అధికారులు ఆ ఛార్జ్షీట్ను దాఖలు చేసినటువంటి క్రమం. అయితే 8 మంది కొత్త పేర్లను కూడా యాడ్ చేశారు. మరొక వైపు గతంలో జగన్కు ఓఎస్డీగా వ్యవహరించినటువంటి కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా జగన్కు అదేవిధంగా సీఎంఓ ప్రధాన కార్యాలయానికి వ్యవహరించినటువంటి ధనుంజయ రెడ్డి, మిథున్ రెడ్డితో పాటు ఇంకా మరికొందరు పేర్లను గతంలో దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్లు యాడ్ చేయలేదు. మరొక 20 రోజుల్లో ఈ ఛార్జ్షీట్ను దాఖలు చేస్తామని సిట్ అధికారులు చాలా గట్టిగా చెప్పారు. ఆ తర్వాత చేసినటువంటి ఎంక్వైరీలో దుబాయ్ కేంద్రంగా కొన్ని లింకులు
సిట్ అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. తర్వాత 11 కోట్ల రూపాయలు సీజ్ చేశారు. ఇంకా దీన్ని పురోగతి చేసేటువంటి దిశగా సిట్ అధికారులు అడుగులు వేస్తున్నారు. మరి కొంతమందికి నోటీస్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఛార్జ్షీట్ దాఖలు చేసినాక తెలంగాణ నుంచి శ్రవణ్ రావును ఇక్కడకు పిలిపించారు. ఆ తర్వాత దుబాయ్తో ఉన్నటువంటి కనెక్షన్లన్నింటినీ కూడా బయటికి తీశారు. ఇంకా ఎంతెంతమందిని ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఉన్నటువంటి వారిగా కూడా గుర్తించబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తికరమైన. రోజుకొక ట్విస్ట్ ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఉండబోతోంది. 3,500 కోట్ల రూపాయల పైచీలకు అవినీతి జరిగిందని ప్రాథమికంగా ఒక ఆరోపణ వస్తే దానికి అనుగుణంగా ఇప్పటికే గతంలో ఒక 65 కోట్లు, నిన్న ఒక 11 కోట్ల రూపాయలు కోర్టు ముందుకు తీసుకొచ్చినటువంటి సిట్ అధికారులు ఇంకా ఎంత మొత్తాన్ని రికవరీ చేసేటువంటి పనిలో ఉన్నారంటే చూడాలి. అయితే అంతిమంగా దీనికి సంబంధించి ఓవరాల్గా దీని వెనకాలండి నడిపిన బిగ్ బాస్ ఎవరనేటువంటి దానిపైన కూడా సిట్ అధికారులు ప్రధానంగా కూడా అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనే దానిపైన కూడా ఫోకస్ చేస్తూ ఉంది. దానికి అనుగుణంగానే సిట్ అధికారులు అదేవిధంగా ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ కూడా ఎవరికైతే నోటీసులు ఇచ్చారో, ఎవరికైతే పిలిచి విచారిస్తున్నారో వారికి అందరినీ కూడా తీసుకుని వచ్చి విచారించినటువంటి తర్వాత అసలు ఎవరి ప్రోద్బలంతో ఈ లిక్కర్ స్కామ్ పాలసీని మార్చాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఎవరి ప్రోద్బలంతో ఈ లిక్కర్ స్కామ్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది, డిజిటల్ పేమెంట్స్ను ఎందుకు ఆపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, డిజిటల్ రీల్ను కమిషన్ల వేధింపుతో ఎందుకు అంత పక్కదారి పట్టించాల్సినటువంటి అవసరం వచ్చింది, ఏదైతే ఈ బ్రాండ్లను తీసుకుని వచ్చి కల్తీ మద్యాన్ని తయారు చేసినటువంటి పరిస్థితి వచ్చింది. ఇట్లా అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఉన్నాయి. కాబట్టి మరి చూడాలి సిట్టు ఏ విధంగా ముందుకెళ్తున్నది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. రవి రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.